కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు. అతనే ఎమ్మెల్యే గెలలేదు, ఇంకా అతని తరపున ఉన్న వాళ్ళకి ఎవరిని గెలిపిస్తాడండి అతను? పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని రావడం తప్ప సింగిల్గా వస్తున్నాడండి. సింగిల్గా వచ్చినా గెలిచే అవకాశం ఏమైనా ఉందా అండి? చంద్రబాబు హయాంలో స్కాలర్షిప్ని చూసి నాకు మతి పోయింది. 600 ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చి 600లో 400 నాకు ఇచ్చి 200 ఆవిడ తీసుకున్నాను. నా కొడుక్కి నిజంగా 13,000 కాదు 10,000 ఇచ్చిన సంతోషం. ఎందుకంటే అన్న చేయలేని, తమ్ముళ్ళు చేయలేని, పక్కింటి వాళ్ళు చేయలేని, ఎదురింటి వాళ్ళు చేయలేని అన్న చేస్తున్నాను. మరి విశాఖ 4 నియోజకవర్గాలు టీడీపీ ఎందుకు గెలిపించుకున్నారు? మరి దొంగోట్లతోనే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతుంటారు. ఓన్లీ మేనిఫెస్టో పెట్టినందుకే ఆయనకు 151 సీటు ఎమ్మెల్యేలు చేసి గెలిపించారు ప్రజలు. పథకాలు ఇచ్చారు. ఇప్పుడు 175 గ్యారంటీ కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిపోయింది కదా, ఎలా ఉందమ్మా ఆయన పరిపాలన? ఆయన నిజంగా మేలు చేశాడా? చంద్రబాబు కన్నా జగన్ పరిపాలన బాగుందని కొంతమంది అంటున్నారు, బాగలేదని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 2018లో పాదయాత్ర చేసి ప్రతి గడప గడపకి వెళ్ళి మాట ఇచ్చారు. మాట తప్పకుండా ప్రతిదీ కూడా ఒక మేనిఫెస్టోని తయారు చేసి దాన్ని ఒక పురాణంలో, ఒక బైబిల్లో, ఒక భగవద్గీతలో భావించి ఆయన ఇచ్చిన మాట కంటే ఇంకా ఎక్కువ శాతం చేశారు అన్నీ కూడా ప్రజల్లోని. ఈరోజు నవరత్నాలు అని పెట్టారు. నవరత్నాలు ఏంటండి? చెప్పడానికి కూడా మాకు చెప్పుకోవడానికి కొన్ని గుర్తులేని పథకాలు అనేక రకాల పథకాలు ఇచ్చారు. ఇప్పుడు 2019లోని అప్పటికి ఆయన ఓన్లీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కానీ ఆయన అప్పుడు పథకాలు ఏమి ఇవ్వలే కదా. ఇవ్వకపోయినా సరే 151 సీటు ఓన్లీ మేనిఫెస్టో పెట్టినందుకే ఆయనకు 151 సీటు ఎమ్మెల్యేలు చేసి గెలిపించారు ప్రజలు. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు, ఇప్పుడు 4.5 ఏళ్ళు పథకాలు ఇచ్చారు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన అనే మాట ప్రకారం 175 గ్యారంటీ కదా. 2019లో మరి విశాఖ 4 నియోజకవర్గాలు టీడీపీ ఎందుకు గెలిపించుకున్నారు? మరి మీరు విశాఖపట్నం 4 నియోజకవర్గాలు గెలిచారంటే అది దొంగ ఓట్ల ప్రభావం అండి. అదంతా కూడానా ఆ దొంగ ఓట్ల ప్రభావం వల్ల ప్రజలైతే అందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికే వేసాము అని అంటున్నారు. మరి తర్వాత మేమైతే జగన్ గారికి వేసామండి. నాలాగే ప్రతి మహిళ కూడా ఇప్పుడు ఒక ఇంటింటికి ఒక నాయకులు వచ్చేటప్పుడు కానీ, ఏదైనా వచ్చేటప్పుడు కానీ, అడిగేటప్పుడు కానీ, ఎవరితో మేము ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కానీ, ఏదైనా సభల మీటింగ్లకి వెళ్ళేటప్పుడు కూడా మేము జగన్ గారికి వేస్తామని అంటున్నారు. అంటే ఈ గ్రౌండ్ లెవెల్ ఇదంతా చూస్తుంటే ఇప్పుడు జగన్ గారికి వేస్తాం అంటుంటే వాళ్ళు టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఒక దొంగ ఓట్లతో గెలిచారని మేము అనుకుంటున్నాం. వాళ్ళైతే స్వచ్ఛందంగా ప్రజలేసే ఓట్లతోనైతే గెలలేదు. వాళ్ళదంతా కూడా దొంగ రాజకీయం అండి. అంతా కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళది. ఒక సాధారణ మహిళగా నేను చెప్తున్నానండి. పొలిటికల్ విషయాలు మాకు తెలియకపోయినా సరే ఒక సాధారణ మహిళగా చెప్తున్నాను. వాళ్ళదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు దాచుకో పంచుకో అన్నట్టు. వాళ్ళదంతా అలాంటి రాజకీయం అండి. దొంగ ఓట్లతోనే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతుంటారు. వాళ్ళ పని అంతా అంతే. స్వచ్ఛందంగా ప్రజలేసే ఓట్లతో గెలిచేవారు కాదు వాళ్ళు. మా ఎమ్మెల్యే ఎంవి సత్యనారాయణ గారు అండి. గెలిచిన ఎమ్మెల్యే అయితే వెలగపూడి రామకృష్ణ బాబు. ఆయన పనితీరు అంటే గెలిచినప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు. మళ్ళీ ఈ మధ్య అయితే మేము ఎప్పుడు చూడలేదండి. రాలేదండి, అందుబాటులో అయితే లేదండి. ఏమి లేవండి, అన్నీ అలాగే ఉన్నాయండి. అలాగే వైఎస్ఆర్ ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ కాబట్టి మరి చేయాల్సింది వైసీపీ కదమ్మా. అదేలా ఉంది వైసీపీ గవర్నమెంట్? మేయర్ గారు వార్డు అండి మాది. మేయర్ గారు అయితే ప్రతి రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారండి వర్క్ అయితే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే? ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. పథకాలు అయితే ప్రతి ఒక్కరికి అందుతుంది. మరి గతంలో మీరే కదమ్మా 2019లో 4 కాన్స్టిట్యున్సీలు కూడా టీడీపీనే ఎంచుకున్నారు మీరు. అంటే ఇక్కడ బాగానే చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు. ప్రతి పథకం అమ్మఒడి దగ్గర నుంచి పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందండి. మీరు ముస్లిం కమ్యూనిటీ? ముస్లిం. మీకు పెద్దగా చేయలేదు, అందుకే ఈసారి మీ కమ్యూనిటీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఒక ప్రచారం చేస్తుంది టీడీపీ. నిజమా? లేదండి, తప్పండి. ఇప్పుడు షాదీ తోఫా అనేసి ఒకటి పెట్టారండి. పెళ్ళైన ముస్లిం మైనారిటీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందండి చాలా మందికి. అందులో మా చుట్టాల అమ్మాయి కూడా ఉందండి. లేవండి, గతంలో అయితే లేవు. ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం మా ముస్లిమ్స్ అందరికీ చాలా వరకు లబ్ధి చేకూరింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈసారి అయితే పర్ఫెక్ట్గా జగనన్నకే ఓటేస్తామని కూడా అంటున్నారు. నేనైతే పక్క జగన్ గారికే వేస్తానండి. చంద్రబాబు కలిసి వస్తున్నారు కదమ్మా,
అయినా నమ్మరా? పవన్ కళ్యాణ్కి అసలు ఎప్పుడో పొత్తు పెట్టుకొని రావడం తప్ప సింగిల్గా వస్తున్నాడండి. సింగిల్గా వచ్చినా గెలిచే అవకాశం ఏమైనా ఉందా అండి? అతనే ఎమ్మెల్యేగా గెలలేదు, ఇంకా అతని తరపున ఉన్న వాళ్ళకి ఎవరిని గెలిపిస్తాడండి? అతను ముందు అతను గెలిచి ఎమ్మెల్యేగా అయ్యి చూడమనండి, ఆ తర్వాత ప్రజలు ఏమైనా ఆలోచిస్తారేమో. కానీ ఇప్పుడైతే నమ్మే పరిస్థితిలో ఎవరు లేరండి. ఎందుకంటే 1వ తారీఖు రాగానే ఉదయం 5 గంటలకు ఫంక్షన్ వెళ్తుంది, వాలంటీర్ ద్వారా వ్యవస్థ బాగుంది, సచివాలయ వ్యవస్థ బాగుంది, అలాగే ఆరోగ్యశ్రీ మెయిన్ బాగుందండి. 25 లక్షలు చేశారు, అది కూడా బాగానే ఉంది. ప్రతి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాయంటారు గ్యారంటీగా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వస్తుంది, పక్కా వస్తుందండి. పేదవాడి కళ నెరవేరింది, ఇళ్ళ కళ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మందికి జీతాలు సరిగ్గా లేవంట, సరిగ్గా పెళ్ళిళ్ళు జరగట్లేదంట, వేరే రాష్ట్రాల వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళకి పిల్లలు కూడా భయపడుతున్నారని నిజమేనమ్మా అది? అదంతా అబద్ధం అండి. మనకి చంద్రబాబు నాయుడు వచ్చేటప్పుడు మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు. మన జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. మహా అయితే ఎంత చూసుకున్నా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లోని 14 సంవత్సరాలు చేయలేని కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు 3 సంవత్సరాల్లోని అమలు చేస్తూ 98, 90, 100% ఇప్పుడే కంప్లీట్ చేశారు. అనేకమైన పథకాలు ఎన్ని ఇచ్చారో అన్ని పథకాలు కూడా మాట తప్పకుండా, మడం తిప్పకుండా ప్రతి సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ ఏర్పాటు చేశారండి. టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలకు బాగుందా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలు బాగుందని ఏం చెప్తారమ్మా? అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పెట్టింది చంద్రబాబు నాయుడు హామీలు పెట్టారండి, అందులో ఒకటి కూడా చేయలేదండి. కానీ జగన్మోహన్ గారు ఏదైతే మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టారో, అంటే మేనిఫెస్టోలో ఏవైతే మహిళలకి హామీ ఇచ్చారో అది 100% చేశారండి. ఎందుకంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఆసరా అంటే మొత్తం మనకి రుణం ఎంత ఉందంటే 8 లక్షలు ఉందనుకోండి, ఆ 8 లక్షలు రుణమాఫీ చేశారండి. అది 4 విడతలు వేశారండి. అది మహిళలకి మంచిదే కదండి, సంతోషిస్తారు కదా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం. మొన్న ఆసరా 4వ విడత అయితే ఇంకా జనాలు చెప్పలేం. దాని ద్వారా వ్యాపారాలు చేస్తూ భర్తలు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వ్యాపారాలు చేస్తూ వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారండి. ఏం చెప్తారమ్మా? అంటే టీడీపీ కన్నా వైసీపీలోనే ఎక్కువ మేలు జరిగిందండి. వైసీపీలోనే మేలు ఎక్కువ జరిగింది, నిజంగా జరిగిందండి. ఎందుకంటే మెయిన్ మనకు కావాల్సిన మహిళలందరూ టీడీపీకి వెన్నుదని అంటారు కదా చంద్రబాబు, అది బేడ ప్రచారం చేశారండి మొత్తం. అది ఎందుకంటే అలా చెప్పి జనాల్ని ఎలా ఆకర్షించుకోవాలో అలాగా బేడ ప్రచారం చేసి ఆకట్టుకున్నారు జనాలు, అంతే తప్ప ఇదేం కాదండి. నిజంగా జెన్యున్గా చేసింది జగన్మోహన్ రెడ్డి గారండి. మరి టీడీపీ చెప్తుంది బలవంతంగా డ్వాక్రా మహిళలందరినీ మీటింగులకి తీసుకురాకపోతే. చెప్పనండి, అందులో నేను ఒక మహిళనండి. నేను చాలా అంటే హింసలు పడ్డానండి. జనాలు తీసుకురాకపోతే చాలా ఇబ్బందులు పెట్టారు. నన్ను ఏ వర్క్ వచ్చినా, నా గవర్నమెంట్ నుంచి ఏ వర్క్లు వచ్చినా ఆ వర్క్కి నన్ను తీసేవారండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఉండకూడదు, ఈ అమ్మాయి అంటే టీడీపీ గవర్నమెంట్లో జనాలు తీసుకురాకపోతే అలాగే హింసలు పెట్టేవారండి. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే పథకాలు వెళ్తున్నాయి వాళ్ళకి, వాళ్ళు జెన్యున్గా రావాలి, మేము అదే చెప్పి తీసుకొస్తున్నాం తప్ప జనాలకైతే మీరు బలవంతంగా రండి, మీరు లేకపోతే ఇచ్చేస్తామని కూడా మేము ఎప్పుడు అనలేదండి. అది ప్రభుత్వం అంటే. ఇప్పుడు చేసిన జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అండి. ఎందుకంటే జనాలకి ప్రతి పథకం అంటే ఒక ఇంటికి 2 లక్షల లబ్ధి పొందుతున్నారండి సంవత్సరంలో, 2 సంవత్సరాలు. అంత చేసిన ఆయనకి మనస్ఫూర్తిగా వాళ్ళు వస్తారో బలవంతంగా తీసుకొస్తామండి. దుష్ప్రచారమేనండి. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారని ఇప్పటికీ వాళ్ళకి తెలుస్తుందండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ మేము ఓడిపోతాం, మళ్ళీ అంటే ఇంకా టీడీపీ అనేదే ఉండదు అన్నట్టు వాళ్ళు భయపడుతున్నారండి. అందుకని చెప్పి వాళ్ళు ఇలా ప్రచారాలు చేస్తున్నారు. మహిళలందరూ ఏమన్నారు, ఎవరు కూడేస్తారు? జగన్మోహన్ రెడ్డికి వేస్తారండి. ఎందుకంటే మెయిన్ మనం చూడవలసింది విద్య, వైద్యం అండి. అప్పుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు, ఇంటికి ఒక జాబ్ అన్నాడండి, ఒక జాబు రాలేదండి. రుణమాఫీ చేస్తానండి, రుణమాఫీ చేయాలండి. పసుపు కుంకాల కింద 10,000 ఇచ్చాడండి, అంతే తప్ప ఇంకేం. అది కూడా లాస్ట్ మూమెంట్లు అండి, ఇంకా దిగిపోతాడు అనగా ఆ టైంలో అతను 10,000 రూపాయలు వేసాడు, అంతే మహిళలు తప్ప అతను చేసింది ఒక్కడు కూడా లేదండి. నాకు జగన్ అన్న మీద చాలా ఇష్టం అండి. ఎందుకు అంటారా, ఈ రోజుల్లో అన్నదమ్ముడు చేయలేని ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే అమ్మఒడి, ఫీజు రిమర్మెంటు, వసతి దీవెన ఇవన్నీ ఇస్తున్నాడంటే నా కొడుక్కి నేను నిజంగా చెప్తున్నాను, చంద్రబాబు హయాంలో నా కూతురికి 9వ తరగతి చదువుతున్నప్పుడు పెట్టిన స్కాలర్షిప్ 12వ క్లాసు అంటే ఇంటర్కి వచ్చేటప్పటికి 600 ఇచ్చారండి. 600 ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇచ్చి 600లో 400 నాకు ఇచ్చి 200 ఆవిడ తీసుకుంది.
నాకు చాలా బాధ అనిపించేది. ఈరోజు జగనన్న నిజంగా నాకు ఏడుపు వస్తుంది జగనన్న కోసం చెప్పుకుంటే. ఎందుకంటే అంత మంచి వ్యక్తి నిజంగా పిల్లల కోసమే ఆలోచించాడు, ముసలి వాళ్ళ కోసం ఆలోచించాడు, ఏంటి పెన్షన్ కోసం, ఆరోగ్యం కోసం. ఏంటి ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఏంటంటే వైద్యం, విద్య, ముసలి వాళ్ళ పెన్షను. అంటే పిల్లలకు ఎవరి మీద ఆధారపడకుండా నాకు ఈ మందులు తేరా, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళరా అన్న కెపాసిటీ ఎవరిచ్చారండి? జగనన్న ఇచ్చాడు. పిల్లలకి అన్నయ్య ఈరోజు నాకు డబ్బులు లేవు, మా అబ్బాయికి ఫీజు కట్టుకోవాలి ఇవ్వరా అంటే ఎప్పుడు అడుగుతూనే ఉంటాను, నేను ఇవ్వలేనా అనే మాటని తప్పించి ప్రతి సంవత్సరం నా అకౌంట్లోకి 15,000 అలా పడ్డాయి. 15,000 పడ్డాయి. అందరూ అంటారు 2,000 లేవు కదా, 13,000 పడతాయి, మరి మీరు ఎలా అంటారని. నేను నిజంగా చెప్తున్నాను, నా కొడుక్కి నిజంగా 13,000 కాదు 10,000 ఇచ్చిన సంతోషం. ఎందుకంటే నా అన్న చేయలేని, తమ్ముళ్ళు చేయలేని, పక్కింటి వాళ్ళు చేయలేని, ఎదురింటి వాళ్ళు చేయలేని నా అన్న చేస్తున్నాడు, నా జగనన్న చేస్తున్నాడు. వచ్చాడు నిజంగా ఆయన అన్నట్టే చేశాడు ఈ రోజుకి. కానీ అంతమంది బురద జల్లినా ఏం జల్లినా నేను మాత్రం ఏం చెప్తానంటే, నాకు జరిగిన న్యాయాన్ని ఇంకోళ్ళకి కూడా చెప్పే, మీకు జరగలేదు మీరెందుకు చేయరు, అందరూ కలిసిగా ఉండాలి. ఇప్పుడు వరకు మనకి ఎవరు చేయలేంది మన జగనన్న వచ్చి చేస్తున్నాడు, ఎందుకు మనం ఆలోచించము? ఆలోచించండి. ఏండి నీ జోబులో రూపాయి అని అడుగుతున్నాడు. పక్కింటి వాళ్ళు అంటారు ఆయన జోబులో డబ్బులు ఇస్తున్నాడు, నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. కానీ ఏ ముఖ్యమంత్రి నేను జోబులో డబ్బులు ఇస్తారా? ఎవరు అవినీతి పాలు కాకుండా ఎవరి డబ్బు వాళ్ళకి అయినా సరే ఇవ్వాలి కదండి. మన డబ్బు మనకైనా పంచవాలి కదా, ఆ మహానుభావుడన్నా కావాలి కదా. నాకు జగనన్న మాత్రం అవినీతి చేయకుండా అమ్మఒడి నిజంగానే చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఇచ్చేదట్టు అనుకోండి డబ్బులు, ఏమంటారు, ఉండు రేపిస్తాను, ఇంకా బ్యాంక్ నుంచి తీసుకురాలేదు, లేకపోతే నేను 500 తీసుకుంటాను, నీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్తారు. కానీ జగనన్న అక్కడ స్విచ్చిన అయితే నా అకౌంట్లోనే పడతాయి. నేను ఎలానో నేను డబ్బు తెచ్చుకోవడం, వెళ్ళి కాలేజీకి వెళ్ళి కట్టుకోవడం. నిజంగా ఎంతండి పిల్లల కోసం ఏ విధంగా ఆలోచించాడండి. ఆ రాగి జావ అయినా అదైనా ఫుడ్ పిల్లలండి. నిజంగా చెప్తున్నానండి, మహానుభావుడు ఆయన. నిజంగా ఒక పాట పెట్టాడు, దేవుని పుట్టిన గడియల్లో పుట్టిన మహానుభావుడు అని ఒక పాట ఉందా? నిజంగా నేనైతే దేవుడు పుట్టిన గడిలోనే పుట్టాడు. 2019 ఎవరు కొట్టేశారు? నేను 2019లో జగనన్నకే వేసాను. అంతకుముందు చంద్రబాబు తెలిసిందే కదా. ఆయనకు జరిగిన న్యాయం అందుకే చెప్తున్నాను. ఆయన చూశాను, ఆయన చూసి నా పిల్లకి వచ్చిన స్కాలర్షిప్ని చూసి నాకు మతిపోయింది. ఈరోజు అతను ఇస్తున్న డబ్బులు తీసుకొని నేను తింటున్నాను. 0 వడ్డీ ఇచ్చాడు నాకు, 0 వడ్డీ ఇచ్చాడు, అమ్మ కూడా ఇస్తున్నాడు నాకు. ఇంకా కాకపోతే నాకు ఇల్లు ఇవ్వలేదంటే, ఇల్లు నాకు ఉందని చెప్పి 40 గజాలు నాకు ఇల్లు ఉంది, ఇల్లు పేరు చూపిస్తున్నాను ఇవ్వలేదు. ఇంకొకళ్ళు అంటారు ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు, ఉన్న వాళ్ళకి ఇవ్వలేదండి, అది వాళ్ళకి చూపించలేదు, ఇస్తున్నారు ఇవ్వలేదు. ఎందుకంటే అది మరి నేను ఒప్పుకోవాలి కదా, నాకు ఉంది నాకు ఇవ్వలేదు. లేని వాడికి ఇస్తున్నాడు. ఎన్ని లక్షలు ఇల్లులండి, ఎన్ని లక్షలు ఉద్యోగాలండి. ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ తెలిసిందంటే ఎవరి వల్ల, వాళ్ళ ఉద్యోగాలు ఏ విధంగా, అతని జీతం కూడా అనలేదండి. మా ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు అండి. ఎలా ఉందమ్మా ఆయన పనితీరు? ఎలా ఉంది అంటే ఆయన ఇప్పటికీ 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటారు ఆయన్ని. ఎలా ఉంది ఆయన పనితీరు? హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటే దొంగ ఓట్లు వేసుకొని, అంటే మేము వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసామండి. నిజాయితీగా అయితే నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే మేము ఆడవాళ్ళని 10 మంది దగ్గర మేము కూర్చుంటుంటాం, అడుగుతుంటాం ఎవరికి వేసావమ్మా అని చెప్పేసి. బయట వాళ్ళకి, మీడియా వాళ్ళకి వీళ్ళకి చెప్పపోవచ్చు, కానీ మేము ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాం. వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన ఓట్లు కూడా వాళ్ళు స్వీకరించి ఎమ్మెల్యేని ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 3 సార్లు గెలిపించుకున్నారు వెలపూడి రామకృష్ణ బాబుని. నిజంగా చెప్పాలి, దొంగోట్లతో గెలిచారు ఆయన. పక్కగా చెప్పాలంటే దొంగోట్లతోటే గెలిచారు. ఆయన విజయవాడ నుంచి వచ్చారు. ఆయన ఇక్కడ లోకల్ కాదండి, మాది లోకల్ ఇక్కడ, కానీ ఆయన ఇక్కడ లోకల్ కాదండి. ఆయన విజయవాడ 3 సార్లు గెలిచారండి. మేము గెలుస్తామండి. మేము కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. దొంగ ఓట్లు అక్కడ పక్క వాళ్ళు ఓట్లు తీసుకొని మనం బ్రతికేద్దాం అనుకుంటే ఎవరైనా గెలుస్తారండి. అతనే కాదు, ఎవరైనా గెలుస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు 2018లో పాదయాత్రలో ఆయన పేదలు కష్టాన్ని, కన్నీటిని ఆయన చూశారు. ఒక మ్యానుఫ్యాక్చర్ తయారు చేశారు. దానికి మించి ఆయన చేయడం జరిగింది ప్రజలకి. ఖచ్చితంగా చేశారండి. అమ్మఒడి కానీ అప్పులు చేశారంట, రోడ్లు సరిగ్గా లేవంట, ధరలు విపరీతంగా పెంచేశారంట. ఆ జనాలు అలా చెప్తుంటే మీరేంటి ఆయన బాగా చేశారని చెప్తున్నారు? అప్పులు చేశారంటే గతంలో లేని అప్పులు కాదు కదండి. చంద్రబాబు నాయుడు హయాంలో ఉండేటప్పుడు ఆ ఆయన అప్పులు చేసి, ఇప్పుడు టిట్కో ఇల్లు ఉందండి, అంతవరకు ఎందుకు, పేద ప్రజలకి టిట్కో ఇల్లు 25,000 రూపాయలు డీడీ తీయమని చెప్పారు. 25,000 తీసిన వాళ్ళు 25,000 తీశారు, 2 డీడీ తీసిన వాళ్ళు 50,000 తీశారు, 4 డీడీ తీసే వాళ్ళు 1,00,000 రూపాయలు తీశారు. ఆ డబ్బులు తీసుకొని ఆయన హయాంలో ఆయన వెనకేసుకొని ఆ అప్పుని ఇప్పుడు ఎవరైతే సీఎంగా 2019లో ఆయన గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అప్పుని అతనికి హ్యాండ్ ఓవర్ చేశారండి. అంటే అప్పచెప్పారు. అంటే నేను ఆస్తిని నేను కాజేశాను, అప్పును మాత్రం నువ్వు తీర్చు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కే సీఎంకి అప్పచెప్పారండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తప్పులు అవ్వలేదండి. 15 ఏళ్ళు బట్టి నువ్వు రాజ్యం వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు?
అసలు డెవలప్మెంట్ విశాఖపట్నం కానీ తూర్పు అంటే విలేజ్లు కానీ ఎక్కడ కానీ రోడ్లు కానీ ఏదైనా డెవలప్మెంట్ అంటే నువ్వు ఎక్కడ తీసుకొచ్చావు అసలు? ఇంతకు ముందు రోడ్లు కానీ ఏమైనా బాగున్నాయా? ఇప్పుడు రోడ్లు బాగాలేదని అంటున్నావు కదా, అసలు ముందు రోడ్లు బాగున్నాయా? 15 ఏళ్ళు బట్టి నువ్వు ఏమి ఎలగబెట్టావు అసలు? నువ్వు ఏదైనా చేస్తే ప్రజలకు ఏదైనా నువ్వు 15 ఏళ్ళలో ఇది చేశానని నువ్వు గర్వంగా చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళి నువ్వు ధైర్యంగా ఓటు అడుగు. అంతేగాని ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చిన సీఎంని అప్పులు చేసావు, అది చేసావు, ఇది చేసావు అని చెప్పేసి ఎలిగేషన్స్ అంది చూపించడం అంది చాలా తప్పండి.